హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. ఈరోజు మనం చాలా ఈజీగా, టేస్టీగా ఉండే ఇన్‌స్టంట్‌గా కుక్కర్‌లోని వాంగీబాత్‌ని ప్రిపేర్ చేద్దాము. సెపరేట్‌గా కర్రీ, రైస్‌ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేకుండా అన్నీ కుక్కర్‌లోనే వేసి సింపుల్‌గా చేయొచ్చండి. బిజీ మార్నింగ్‌లో లంచ్ బాక్స్‌కి కూడా ఇది పర్ఫెక్ట్ రెసిపీ. మరి సింపుల్ అండ్ ఫ్లేవర్‌ఫుల్ వాంగీబాత్‌ని ఎలా తయారు చేయాలో వీడియోలో చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద అయితే కుక్కర్‌నైతే పెట్టుకోవాలండి. కుక్కర్‌లోని ఒక టీ స్పూన్ వరకైతే ముందుగా ఆయిల్ ఏసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల వరకైతే నెయ్యినేసుకోవాలండి. ఆయిలు, నెయ్యి బాగా వేడెక్కినాక ఇందులో అర టీ స్పూన్ వరకు ఆవాలనేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు, ఒక టీ స్పూన్ వరకు పప్పునేసుకోవాలండి. పప్పులన్నీ ఎర్రగా వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇలా పప్పులన్నీ వేగినాక ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, ఒక పెద్ద సైజు ఆనియన్ అండి ఇలాగా చిలుకలుగా కట్ చేసుకొని ఏసుకోవాలి. ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చినంత వరకైతే వేయించుకోవాలండి. కలుపుతూ ఉండడం వల్ల ఆనియన్ అనేది త్వరగా వేగుతుంది. ఇలా ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయినాక ఇందులోని ఒక టీ స్పూన్ వరకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్‌నేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగినాక ఇందులోని ఒక పావు కప్పు వరకు పచ్చి బఠానీ అండి వేసుకోవాలి. అలాగే ఇందులోని చిన్న సైజు క్యాప్సికమ్ అండి ఇలా క్యూబ్స్‌గా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. అలాగే పొడి వంకాయలు ఉంటాయి కదండీ! తెల్లవి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని అయితే ఏసుకోవాలి. 2 వంకాయలైతే నేనేసుకుంటున్నాను ఈ రైస్ క్వాంటిటీకి. ఇప్పుడు వెజిటబుల్ అనేవి పచ్చి వాసన పోయేదాకైతే వేయించుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలైతే వెజిటబుల్‌ని మగ్గించుకోవాలి. ఇదిగోండి 2 నిమిషాలకి వెజిటబుల్ అనేవి ఇలా వేగుతాయి. ఇప్పుడు అడుగు నుంచి ఒకసారంతా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న దాంట్లోనే రుచికి సరిపడినంత ఉప్పునేసుకోవాలండి. రైస్ ఎంత ఏస్తున్నామో దాని క్వాంటిటీకి సరిపోయినట్టు కూడా ఉప్పునైతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోని 1/8 టీ స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకోవాలండి. అలాగే పావు టీ స్పూను కారం అండి. కారం కూడా ఏసుకోవాలి. అలాగే నేనిక్కడ రెడీమేడ్ వాంగీబాత్ మసాలానైతే 2 టేబుల్ స్పూన్ వరకైతే ఏసుకుంటున్నానండి. ఈ వాంగీబాత్ మసాలా ఎంటీఆర్ బ్రాండ్‌దండి. అలాగే ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ పౌడర్‌నైతే ఏసుకుంటున్నానండి. ఏసుకొని అన్నీ ఒకసారి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న దాంట్లోనే ముందుగా చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టుకొని, ఆ చింతపండు రసాన్నైతే తీసుకోవాలండి. ఇప్పుడు ఆ చింతపండు రసాన్నైతే ఇందులో యాడ్ చేస్తున్నాను కొద్దిగా. అలాగే చిన్న ముక్క బెల్లం కూడా ఏసుకోండి. టేస్ట్ అనేది వాంగీబాత్‌కి చాలా బావుంటుంది బెల్లం ఏసుకోవడం వల్ల. టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందండి. అంతేని. అంతా ఒకసారంతా బాగా కలుపుకొని చింతపండు ఏసాం కదా! అది పచ్చిదనం పోయి ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. అంతవరకైతే మగ్గించుకోవాలి. కాసేపటికి ఇగోండి ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి వెజిటబుల్ అంతా బాగా కుక్ అయ్యేవి. ఇప్పుడు ఇందులోని మనం రెగ్యులర్‌గా వాడే రైసేనండి. వాష్ చేసుకొని ఏసుకోవచ్చు. ఒక గ్లాస్ వరకైతే రైస్‌నైతే నేను యాడ్ చేసుకుంటున్నాను. రైస్ అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఒక గ్లాసు రైస్‌కి 2 గ్లాసుల వరకు వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ ఏసుకొని అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని ఉప్పు, కారాలు ఏవైనా సరిపోతే ఈ స్టేజ్‌లోనే అడ్జస్ట్ చేసుకోవాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీరనేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో అయితే 2 విజిల్‌నైతే ఇచ్చుకోవాలండి. 2 విజిల్‌కి అనేది మనకు రైస్ విడివిడిగా వస్తుంది బాగా ముద్ద అవ్వకుండా. ఇప్పుడు ప్రెషర్ పోయినాక నేను ఓపెన్ చేసైతే చూపిస్తున్నానండి. కంప్లీట్‌గా ప్రెషర్ పోవాలండి. అప్పుడే
మనకు రైస్ అనేది విడివిడిగా వస్తుంది. ప్రెషర్ ఉంటే ఓపెన్ చేస్తే రైస్ అనేది ముద్ద అయిపోతుంది. ఇలా ఓపెన్ చేసి అడుగు నుంచి ఒకసారి పైకి ఈ విధంగా నెమ్మదిగా కలపండి. అంతేనండి, టేస్టీ అయిన వాంగీబాత్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇది రాయితతో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంకా రెసిపీల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.